అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేరళ ట్రైన్ని మంచిర్యాలలో ఆపాలి. నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడే చాలా ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. ఇది నేరుగా కొడుకు వంశీకృష్ణ ఎంపీకి చెప్పిన పరిస్థితి. మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. సార్తో మాట్లాడు. ఏంటి సార్, నేరుగా ఎంపీ గారు వినండి, ఎట్లా చూడొచ్చు? అంటే కేరళ ఎక్స్ప్రెస్ నేను ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. నేను ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఆ శాంక్షన్ని విత్డ్రా చేశారు. ఇక్కడ నుంచి చాలామంది భక్తులు కేరళకు పోతారు, శబరిమలకి. ఈ 3 నెలలు డిసెంబర్, నవంబర్, జనవరి ఈ 3 నెలలు కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ ఇక్కడ ఉంటే బాగుంటుంది. దాన్ని కూడా ప్రయత్నం చేయమని చెప్పి ఎంపీ గారిని కోరడం జరిగింది. ఏంటి సార్, ఎట్లా చూడొచ్చు? అంటే ఒక వందే భారత్ స్టాప్ కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాప్ నేను 2022-23లో ఫస్ట్ అప్లికేషన్ పెట్టిన. ఇక్కడ మాకు వందే భారత్ ట్రైన్ అవసరము, మీరు ఇస్తే బాగుంటుందని చెప్పి. తర్వాత వంశీకృష్ణ గారు చాలాసార్లు రైల్వే మంత్రి గారితో ఫాలోఅప్ చేసి ఈ స్టాప్ కావడం జరిగింది. దీని వలన అందరూ ఎవరైతే ఈ ప్రాంత ప్రజలు, మంచిర్యాల డిస్ట్రిక్ట్, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ పోవడానికి చాలా సులభంగా ఉంది. సో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. 3.5 గంటలలో హైదరాబాద్ అంటే నిజంగా మంచి విషయము. ఈ వందే భారత్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.